ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనము. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, యెహోవా, నువ్వు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించెను. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 20-21 వచనాలు, అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నువ్వు మరల మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నువ్వు మరల మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరి నాకు నెమ్మది కలుగ చేయము. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితనన్నట్టుకు ఇది నీకు సూచన. నువ్వు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనను. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, నా శత్రువులు అందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనల్లరు, జనుల కొరకు నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు. నిశ్చయంగా అగ్ని నీ శత్రువును మింగివేయును. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 11-13 వచనాల్లో, దేవుడు వారిని విడిపించిన తప్పించే వారెవరును లేరు, వారిని తరిమి పట్టుకొనుడని వారు అనుకొనుచున్నారు. నా దేవ, నాకు దూరంగా ఉండకము, నా దేవ, నాకు సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కేడు చేయి చూచువారు నింద పాలే మానభంగం నందుదురుగాక. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవైనా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మమ్మల్ని ఆదరించి దేవుడే ఉన్నారు తండ్రి, మమ్మల్ని కరుణించి దేవుడు ఉన్నారు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.